నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏఐలో భారత్ను ఆవిష్కరణల కేంద్రంగా మార్చడమే లక్ష్యం. ఎన్డీఏ ప్రభుత్వం 3 రెట్ల వేగంతో పనిచేస్తోందన్న రాష్ట్రపతి. రెండు 2025-26లో దేశ వృద్ధి రేటు 6.3 నుంచి 6.8% అంచనా. మౌలిక రంగంలో పెట్టుబడుల్ని పెంచాలన్న ఆర్థిక సర్వే. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్. జూన్ జూలైలో పోస్టింగ్స్ ఇచ్చేందుకు రూట్ మ్యాప్ సిద్ధం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం. టీడీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని స్పష్టీకరణ. పోలీసింగ్లో ఏఐ సాయం తీసుకుంటామన్న నూతన డీజీపీ. రాష్ట్రంలో నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ. రేపటి నుంచి ఛార్జీలు పెరగనుండడంతో క్యూ కట్టిన ప్రజలు. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన తమ ప్రభుత్వం 3 రెట్ల వేగంతో పనిచేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. పేదలు, మధ్యతరగతి వర్గాలతో పాటు యువత, మహిళలు, రైతులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రధానమైన నిర్ణయాలు, విధానాలు అసాధారణ వేగంతో అమలు చేసినట్లు చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి 60 నిమిషాల రాష్ట్రపతి ప్రసంగం విపక్షాల నిరసనల మధ్య సాగింది. అమృత్ కాలంలో సాధించిన అపూర్వ విజయాలు భారత్ అభివృద్ధి ప్రయాణానికి కొత్త శక్తిని ఇస్తున్నాయని రాష్ట్రపతి ప్రకటించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడోసారి అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే 3 రెట్ల వేగంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. వివిధ రంగాల్లో భారత్ సాధించిన ప్రగతిని వెల్లడించారు. వక్ఫ్ బోర్డులో సంస్కరణలు, జమిలీ ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. ఒక దేశం ఒక పన్ను స్ఫూర్తితో అమలు చేసిన జీఎస్టీ అన్ని రాష్ట్రాలకు ప్రయోజనం కలిగిస్తున్నట్లు చెప్పారు. మేక్ ఇన్ ఇండియా విధానంతో అనేక గ్లోబల్ బ్రాండ్లు తమ ఉత్పత్తులపై గర్వంగా ఇండియా తయారీ అని ముద్రిస్తున్నాయని రాష్ట్రపతి తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ రంగంలో భారత్ గ్లోబల్ ప్లేయర్గా సత్తా చాటుకుంటోందన్నారు. యూపీఐ లావాదేవీల వ్యవస్థ అభివృద్ధి చెందిన దేశాలను ఆకర్షిస్తోందని చెప్పారు. తమ ప్రభుత్వం సామాజిక న్యాయం, సమానత్వం కోసం డిజిటల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు రాష్ట్రపతి వివరించారు. కృత్రిమ మేధ రంగంలో భారత్ను ఆవిష్కరణల కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. సాంకేతికతను అందిపుచ్చుకుని కృత్రిమ మేధ రంగంలో భారత్ ప్రపంచానికి దారి చూపుతోందన్నారు. అంకుర పరిశ్రమల నుంచి మొదలు క్రీడలు, అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో యువత దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. తమ ప్రభుత్వం అనేక ప్రధాన నిర్ణయాలను, విధానాలను అసాధారణ వేగంతో అమలు చేస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. సమాజంలోని చివరి వ్యక్తులు ప్రయోజనం పొందినప్పుడే అభివృద్ధికి నిజమైన అర్థమన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా 12 కోట్ల శౌచాలయాల నిర్మాణం, ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా 10 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు, 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నట్లు తెలిపారు. సౌభాగ్య యోజన, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలు గర్వంగా జీవించగలమనే విశ్వాసం పేదలకు కలిగించాయని రాష్ట్రపతి చెప్పారు. తమ ప్రభుత్వ చర్యల కారణంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. పేద, మధ్యతరగతి వర్గాలతో పాటు యువత, మహిళలు, రైతులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చటమే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని రాష్ట్రపతి తెలిపారు. అందుకోసం బహుముఖ కోణం, సమ్మిళిత విధానంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. దేశంలో మెట్రో రైలు నెట్వర్క్ 1000 కిలోమీటర్ల మైలురాయిని చేరినట్లు వెల్లడించారు. తద్వారా ప్రపంచంలో 3వ అతిపెద్ద మెట్రో రైలు నెట్వర్క్ కలిగిన దేశంగా నిలిచిందన్నారు. విమానయాన సంస్థలు 1700 కొత్త విమానాలకు ఆర్డర్ చేయటం ద్వారా దేశంలోని వైమానిక రంగం శరవేగంగా పురోగమిస్తోందని రాష్ట్రపతి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 6.3 నుంచి 6.8% ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2024-25 ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు.
అధిక ప్రజా మూలధనం, వ్యాపార అంచనాలు మెరుగుపడడం కారణంగా పెట్టుబడి కార్యకలాపాలు పుంజుకుంటాయని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఖరీఫ్ పంట చేతికందితే ఈ ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో ఆహార వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయని తెలిపింది. క్షేత్రస్థాయి నిర్మాణాత్మక సంస్కరణలు, నియంత్రణ సరళింపు ద్వారా ప్రపంచ దేశాలతో భారత్ తన పోటీతత్వాన్ని మెరుగుపరుచుకోవాలని పేర్కొంది. కృత్రిమ మేధకు సంబంధించి సరైన పాలనా చట్టం లేనందున ఆ సాంకేతికత దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. అమెరికా డాలర్ బలపడడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఎన్నికల చుట్టూ నెలకొన్న అనిశ్చితి వల్ల గతేడాది డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ తగ్గినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. అధిక వృద్ధి రేటును కొనసాగించడానికి వచ్చే 2 దశాబ్దాలు మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడుల్ని నిరంతరం పెంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. 2014 తర్వాత విదేశాల నుంచి ఎలాంటి భయాలు లేకుండా బడ్జెట్ సమావేశాలు జరగడం ఇదే మొదటిసారి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ప్రధాని మీడియాతో మాట్లాడారు. ప్రతిసారి బడ్జెట్ సమావేశాలకు ముందు దేశ ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు విదేశీ శక్తులు ప్రయత్నించిన ఉదంతాలను 2014 నుంచి చూస్తున్నారని చెప్పారు. అలాంటి ఎత్తులకు ఆజ్యం పోసే దేశంలోనే చాలా మంది సిద్ధంగా ఉంటారని విపక్షాలను ఉద్దేశించి మోదీ విమర్శలు గుప్పించారు. పేదలు, మధ్యతరగతి కుటుంబాలను ఆశీర్వదించాలని లక్ష్మీదేవిని ప్రార్థించినట్లు చెప్పిన మోదీ 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈసారి బడ్జెట్ కొత్త విశ్వాసాన్ని, శక్తిని నింపుతుందని ఆకాంక్షించారు. हम सर्वांगीण विकास के संकल्प को लेकर के मिशन मोड में आगे बढ़ते जा रहे हैं. इनोवेशन, इंक्लूजन और इन्वेस्टमेंट ये लगातार हमारे आर्थिक गतिविधि के रोड मैप का आधार रहा है. इस सत्र में हमेशा की तरह कई ऐतिहासिक बिल पर सदन को चर्चा होगी और व्यापक मंथन के साथ वो राष्ट्र की ताकत बढ़ाने का काम करने वाला कानून बनेंगे. विशेषकर नारी शक्ति के गौरव को पुनः प्रस्थापित करना, पंथ संप्रदाय के भेद से मुक्त होकर के हर नारी को सम्मानपूर्ण जीवन मिले, उसको भी समान अधिकार मिले, उस दिशा में इस सत्र में कई महत्वपूर्ण निर्णय लिए जाए. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ పూర్తి చేస్తామన్నారు. జగన్ పెట్టిన జగన్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై వైసీపీ నేతలు ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మంత్రి లోకేష్ వివిధ అంశాలపై మీడియాతో ఇష్టాగోష్ఠిగా నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, నవ్యాంధ్రలోనూ 80% పైగా టీచర్ల నియామకం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ప్రజాస్వామ్య స్వేచ్ఛ కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయ సేకరణ ఉంటోందన్నారు. ప్రతి శుక్రవారం విద్యాశాఖ కమిషనర్ ఉపాధ్యాయులకు వారి సమస్యలపై అందుబాటులో ఉంటున్నారన్న లోకేష్ తాను వారిని కలుస్తున్నట్లు వివరించారు. టీచర్ల బదిలీ పారదర్శకంగా ఉండేందుకు ట్రాన్స్ఫర్ యాక్ట్ తెస్తున్నట్లు తెలిపారు. విద్యా వ్యవస్థ అంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకునేది కాదన్నది నిరూపిస్తున్నామని తేల్చి చెప్పారు. జగన్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 3,000 కోట్లు పెట్టి దిగిపోయారని, తాము తమ తొలి విడత చెల్లింపుగా 800 కోట్లు విడుదల చేశామని చెప్పారు. రైతులకు జగన్ పెట్టిన ధాన్యం బకాయిలు, ఆరోగ్యశ్రీ, పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల బకాయిలన్నీ తామే తీరుస్తున్నామని వెల్లడించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తీర్చేది కూడా తామేనని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను వైసీపీ ప్రభుత్వం గందరగోళం చేసిందని ధ్వజమెత్తారు. విద్యార్థుల సంఖ్య ఖచ్చితత్వాన్ని తెలుసుకునేందుకు అపార్ కార్డు విధానం తెస్తున్నామన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ పై మంచి ఫీడ్బ్యాక్ వస్తోందని లోకేష్ తెలిపారు. అక్కడక్కడ చిన్నపాటి సమస్యలున్నా వారం రోజుల్లో పూర్తి స్థాయిలో 161 సేవలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. సాంకేతికత వినియోగంలో ఇదో విప్లవాత్మక మార్పనే చెప్పాలని అన్నారు. మరిన్ని మెరుగైన సేవలు తెచ్చేందుకు చట్ట సవరణ తెస్తున్నామని తెలిపారు. 6 నెలల్లో 520 సేవలు అందుబాటులోకి తెచ్చి సుపరిపాలన దిశగా అడుగులు వేస్తామన్నారు.
ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లను భారీ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరూ అతి విశ్వాసంలో ఉండొద్దని హితవు పలికారు. ఎన్డీఏ పక్షాలతో సమన్వయ సమావేశాలు పెట్టుకుని పనిచేయాలని సూచించారు. క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలతో పాటు జనసేన, బీజేపీ కమిటీల నేతలతో కలిసి ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరగాలన్నారు. ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. రాత్రికి రాత్రి అన్నీ జరిగిపోతాయని చెప్పటం లేదని, గాడి తప్పిన వ్యవస్థల్ని సరిదిద్దుతున్నామని సీఎం వెల్లడించారు. త్వరలోనే 16,347 టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నట్లు తెలిపారు. 3 పార్టీల నేతలు సార్వత్రిక ఎన్నికలకు ముందు సమన్వయంతో పనిచేసినట్లుగానే ఇప్పుడు అదేవిధంగా పనిచేయాలన్నారు. కూటమికి యూటీఎఫ్ మినహా మిగతా ఉపాధ్యాయ సంఘాల మద్దతు ఉందని నేతలు సీఎంకు తెలిపారు. ఎన్డీఏ కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. తన జీవితంలో ఇవి ఉద్విగ్న క్షణాలని పదవీ విరమణ వీడ్కోలు పరేడ్ సభలో డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారని ద్వారకా తిరుమలరావు చెప్పారు. పోలీసుల పనితీరు మెరుగుపరిచేందుకు సంస్కరణలు తెచ్చినట్లు తెలిపారు. క్రమశిక్షణ, నిజాయితీ, సంకల్పం కలిగి ఉంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. తనకు డీజీపీగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. విధి నిర్వహణలో లేనప్పటికీ తన మనసు పోలీసుల చుట్టూనే ఉంటుందన్నారు. ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ వీడ్కోలు పరేడ్లో నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు. ద్వారకా తిరుమలరావు ఏపీ పోలీస్ శాఖపై చెరగని ముద్ర వేశారని హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. క్రైసిస్ సిచ్యువేషన్లో అది న్యాచురల్ కలామిటీ కావచ్చు, లా అండ్ ఆర్డర్ సంబంధించి కావచ్చు, పబ్లిక్ సేఫ్టీకి సంబంధించిన విషయం కావచ్చు, ఏపీ పోలీస్ ఎప్పుడూ కూడా అత్యంత సాహసం, కమిట్మెంట్ ప్రదర్శించింది. ఏది ఏమైనప్పటికీ ఎథికల్ వాల్యూస్ విషయంలో మాత్రం ఏ విధంగా కాంప్రమైజ్ అవసరం లేదు. మీన్స్ విల్ నెవర్ జస్టిఫై ద ఎండ్స్ అనే విషయం తెలుసుకోవాలి. ఇవాళ నేను సాధించింది ఏదైనా సరే, ఈ 35 సంవత్సరాలు సాధించి కూడా ఐ ఓన్లీ డెడికేటెడ్ టు యూ. యాక్టివ్ సర్వీస్లో లేనప్పటికీ నా హృదయం ఎప్పుడు కూడా ఇట్ బీట్స్ ఫర్ ద ఏపీ పోలీస్ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. రాష్ట్రంలో నేరాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. పోలీసింగ్లో ఏఐ సాయం తీసుకుని కొత్తగా వచ్చే నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అంతకుముందు డీజీపీగా పదవీ విరమణ చేసిన ద్వారకా తిరుమలరావుని సహచర అధికారులు, సిబ్బంది వీడ్కోలు పలికారు. Thankful to the Honorable Chief Minister and Government of Andhra Pradesh for having given me this opportunity. మీ అందరికి తెలిసిన విషయం, చీఫ్ మినిస్టర్ గారు మన అందరికీ ఒక విజన్ 2047 ఇచ్చారు. విజన్ కి మన పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కూడా ఒక మేజర్ కాంపోనెంట్. ఒక స్టేట్ ప్రోగ్రెస్ అవ్వాలంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలా, అట్లాగే సిటిజన్ సాటిస్ఫాక్షన్ ఉంటే ఆ స్టేట్ ప్రోగ్రెస్ చేస్తుంది. ఒక స్టెప్ పెట్టి ఆ 2047 విజన్ కి ఏమేమి కావాలో మేము అందరం చేస్తాము. పోలీస్ డిపార్ట్మెంట్ విల్ వర్క్ యాజ్ ఎ టీమ్. ఆర్గనైజ్ క్రైమ్ లో ఎవరు ఇండాల్జ్ అవుతున్నారంటే విల్ గో ఆల్ అవుట్ అగేన్స్ట్ దెమ్. విల్ నాట్ టాలరేట్ ఎ సింగిల్ ఇన్సిడెంట్ ఆఫ్ ఆర్గనైజ్ క్రైమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, రకరకాలుగా టూల్స్ మార్కెట్లో మనకు కొత్త ఇన్నోవేషన్స్ ఏం లేవు. బయట నుంచి తెచ్చుకోవడం, మనం ఇట్లా యూజ్ అవుతాయి, యూజ్ కేస్ స్టడీస్ తీసుకొని దాంట్లో వాడడం. సో అది ఒక మనం బాగా ఫోకస్ పెడతాము. ఈ సోషల్ మీడియా మీద బాగా స్ట్రాంగ్ ఉంటాము. ఎవరు సోషల్ మీడియా అబ్యూజింగ్ చేస్తే ఇది కూడా ఆర్గనైజ్ క్రైమ్ లాగా మారిపోయింది. బాగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. అట్లాగా ఇది సైబర్ క్రైమ్ మీద చెప్పాము. మనం ఒక సైబర్ ఈ కమాండోస్ తయారు చేస్తున్నాము. ఒక దాదాపు ఒక 200 సైబర్ కమాండోస్, అంటే 6 months కోర్స్ ఇస్తున్నాము. కొత్త క్రైమ్స్ వస్తున్నాయి, కొత్త టెక్నిక్స్ వస్తున్నాయి. సో దానికి కన్విక్షన్ రేట్స్ ఇట్లా పెరగాలంటే మన కెపాసిటీ బిల్డింగ్ ఉంటే అప్పుడు కన్విక్షన్ రేట్స్ కూడా పెరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ. అహింస, ఆత్మత్యాగానికి, శాంతికి ప్రతిరూపం వాసవి మాత అని సీఎం చంద్రబాబు అన్నారు. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో 90 అడుగుల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని చంద్రబాబు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మను వేడుకుంటే శాంతి, సంపద, రక్షణ, ఆశీస్సులు మెండుగా లభిస్తాయన్నారు.
ఈ తల్లి దయ వల్ల నిన్న నేను వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మీ ఇంటి దగ్గర కూర్చొని ఫోన్లో ఒక మాట చెప్పినా, ఫోన్లో కొట్టినా సర్టిఫికెట్లు గాని పనులన్నీ అయ్యి మళ్ళీ మీకు మెసేజ్ ఇచ్చే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం మీది. మీ అందరినీ సుఖ సంతోషాలతో చూడడమే ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువ పెరుగుతుండటంతో కార్యాలయాల వద్ద రద్దీ నెలకొంది. ఛార్జీలు పెరిగేలోపే రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కొన్ని చోట్ల సర్వర్ల మొరాయింపుతో ప్రక్రియ ఆలస్యంగా సాగగా మరికొన్ని చోట్ల సజావుగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కొత్త విలువలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో పాత ధరల ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ప్రజలు కార్యాలయాలకు పెద్ద ఎత్తున వచ్చారు. విశాఖ మధురవాడలోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఉదయం నుంచే క్యూ కట్టిన ప్రజలు తమ వంతు కోసం చాలాసేపు నిరీక్షించారు. సర్వర్లో సమస్యలు తలెత్తడంతో ప్రక్రియ ఆలస్యంగా సాగింది. క్రయ విక్రయాల కోసం వచ్చిన వారు కాస్త ఇబ్బంది పడ్డారు. మాకు ఒక్కొక్క రిజిస్ట్రేషన్ దాకా 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయలు మిగులుతాయనేసి మా ప్రజలందరూ అనుకుంటున్నాం. అలా ప్రతిసారి ఇదే ఇబ్బంది పెడితే రేట్లు పెరిగేటప్పుడు ఇప్పుడు కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది మనకి. మరి ఉట్టప్పుడు సర్వర్ పనిచేసేటప్పుడు రేట్లు పెరిగేటప్పుడు ఎందుకు రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయో మాకు అర్థం అవ్వట్లేదు. అది గవర్నమెంట్ తప్పిదమా లేకపోతే ఎవరు తప్పిదం అనేది మాకు తెలియట్లేదు. మనకి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి రేట్లు పెరుగుతున్నాయండి. రేట్లు పెరుగుతుండడం వల్ల మొన్న ఒక 2 రోజుల నుంచి అమావాస్య ముందు అవ్వడం వల్ల కొంచెం జనాలు తక్కువగా ఉండి ఈ 2 రోజులు మంచి రోజులు అవ్వడం వల్ల జనాలు ఎక్కువగా ఉన్నారు. అయితే నిన్న అన్ని చోట్ల ఎక్కువ రిజిస్ట్రేషన్లు ఉండడం వల్ల సర్వర్ స్లో అయింది, కానీ ఎక్కడ ఆగలేదు, కంటిన్యూగా ఆగింది లేదు. రెగ్యులర్గా స్పీడ్గా అవుతున్నటువంటి ఈ సైన్ కొంచెం స్లో అవడం వల్ల ఒక డాక్యుమెంట్ కొంచెం టైం తీసుకునింది. బయట రేట్లు అనేటువంటి వేరియేషన్ ఉన్నాయన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. కొంచెం ఎక్కడైనా ఎక్కువగా ఉంటే తగ్గించమని చెప్పారు. అలాగే ఎక్కడైతే పొటెన్షియల్ ఉండి రిజిస్ట్రేషన్లు ఎక్కువ అవుతున్నాయో అక్కడ మాత్రమే పెంచడం జరిగింది. విజయవాడలోని పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్రయ విక్రయదారులు తరలివచ్చారు. సర్వర్ మొరాయింపు వల్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. దూరం నుంచి వచ్చిన తాము తమ వంతు కోసం చాలాసేపు ఎదురుచూడాల్సి వచ్చిందని తెలిపారు. గుంటూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సాధారణ రోజులతో పోలిస్తే జనం ఎక్కువగా తరలివచ్చి ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సగటున ప్రతి కార్యాలయం పరిధిలో సాధారణ రోజుల కన్నా 10 నుంచి 50 డాక్యుమెంట్ల వరకు అదనంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా వేసిన షెడ్లో వారు వేచి ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. శనివారం నుంచి కొత్త ధరలు అమలవుతున్నందున పాత ధరలతోనే రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పెద్ద సంఖ్యలో జనం కర్నూలు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు. కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు జనంతో నిండిపోయాయి. గురువారం సర్వర్ మొరాయించినా శుక్రవారం బాగా పనిచేసిందని జిల్లా రిజిస్ట్రార్ చెన్నకేశవరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 2 రోజులుగా రోజువారీ సగటు కన్నా రెట్టింపు స్థాయిలో రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా 14,250కి పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ తెలిపింది. వీటి కారణంగా ప్రభుత్వానికి ఒక్క రోజులోనే 107 కోట్ల ఆదాయం సమకూరింది. జనవరి 29 తేదీన అమావాస్య రోజున కూడా దాదాపు 8,000 వరకు డాక్యుమెంట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్టర్ అయ్యాయి. రాష్ట్రంలో పని దినాల్లో సగటున 7,000 నుంచి 8,000 వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కోసం నమోదవుతుంటాయి. రోజుకి 25 నుంచి 30 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అయితే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విలువలు పెరగనుండడంతో హడావిడిగా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1,184, ఎన్టీఆర్ జిల్లాలో 946, ప్రకాశం జిల్లాలో 944 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అల్లూరు జిల్లాలో మాత్రం ఎక్కడా రిజిస్ట్రేషన్లు నమోదు కాలేదు. ఆదాయపరంగా ఎన్టీఆర్ జిల్లాలో 13.8 కోట్లు, గుంటూరులో 13.6 కోట్లు, తూర్పుగోదావరిలో 13 కోట్ల మేర ఆదాయం వచ్చింది. ఇవాళ కూడా అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలుస్తోంది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రభావతి పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టింది. తన వాదనలు పరిగణలోకి తీసుకోవాలని రఘురామ కోర్టులో కేవియట్ దాఖలు చేశారు. వీటిని పరిశీలించిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత 2 వారాల్లో
రీజాయిండర్ దాఖలు చేయాలని పిటిషనర్ను ఆదేశించింది. విచారణకు డాక్టర్ ప్రభావతి హాజరు కావాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చిన ధర్మాసనం 4 వారాలకు విచారణను వాయిదా వేసింది. ఏ ప్రభుత్వం వచ్చినా రెవెన్యూ ఉద్యోగులకు పని ఒత్తిడి తప్పడం లేదని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. గత ప్రభుత్వం సర్వేలు, సదస్సులు అని చెప్పి గడువులు విధించి పనులు చేయించిందని మండిపడ్డారు. అవసరమైన నిధులు, సిబ్బందిని ఇవ్వకుండా చేయడం వల్ల కొన్ని తప్పిదాలు జరిగాయన్నారు. ప్రభుత్వంలో హయాంలో ఏదైతే తీవ్రమైనటువంటి ఒత్తిడి పెట్టి, టార్గెట్లు పెట్టి రెవెన్యూ శాఖ చేత పని చేయించారో దానివల్ల జరిగినటువంటి చిన్న చిన్న లోపాలు కానీ, పొరపాట్లు కానీ మరలా వాటిని సరిదిద్దుకోలేక మరలా ఇప్పుడు వచ్చినటువంటి వినతుల ద్వారా మరలా కార్యక్రమం మొదలైంది. మాకు పడుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఇటు మానసిక ఒత్తిడైనా, ఆర్థిక పరమైన ఒత్తిడైనా, వీటన్నిటిని చర్చించుకునేదానికి ఫిబ్రవరి 4వ తారీఖున రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని 26 జిల్లాల నుంచి హాజరవుతున్నారు. ఆ కార్యవర్గ సమావేశంలో తీవ్రంగా ఈ అంశాల మీద చర్చించుకున్న తర్వాత మేము ఏం చెప్పదలుచుకున్నామో ఆ రోజు నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లదలుచుకున్నాం. తిరుపతి సమీపంలోని దామినీడు వద్ద గుట్టుగా సాగుతున్న కల్తీ మద్యం తయారీని పోలీసులు రట్టు చేశారు. దామినీడులోని ఇందిరమ్మ గృహాల్లో కల్తీ మద్యం తయారు చేస్తున్న విషయం తెలుసుకున్న దాడి చేశారు. వివిధ రకాల బ్రాండ్లతో ఉన్న స్టిక్కర్లు, మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ మద్యం తయారు చేస్తూ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 150 గ్రాముల బంగారం, 4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల వైఎస్ఆర్ జిల్లా అనంతరాజుపేటలో బెల్ట్ షాపులో అక్రమ మద్యం పట్టుకున్నారు. విచారించగా తిరుపతిలో కల్తీ మద్యం తయారీ కేంద్రం విషయం బయటపడింది. ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నెల 29వ తారీఖు రైల్వే కోడూరు స్టేషన్ లో ఫేక్ లిక్కర్, ఫేక్ లేబుల్స్, తర్వాత స్పూరియస్ లిక్కర్ అమ్ముతున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది. ఈ సమాచారం అందుకున్న ఏసీ గారు, కోడూరు రైల్వే స్టేషన్ సిబ్బంది ఒక టీమ్ గా ఏర్పడి ఒక సీక్రెట్ ఆపరేషన్ చేశారు. సీక్రెట్ ఆపరేషన్ చేస్తే 591 బాటిల్ ఫేక్ లిక్కర్, స్పూరియస్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. డిఫరెంట్ లేబుల్స్ పెట్టారు. అవి ఏం లేబుల్స్ అంటే ఓల్డ్ అడ్మిరల్ ఒక బ్రాండ్, సెలబ్రిటీ అనేది ఒక బ్రాండ్, ట్రాపికాన్ అనేది, ఈ 3 బ్రాండ్స్ తో 591 బాటిల్స్ 180 ml ఈచ్ సీజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా అయ్యప్ప అనే ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. నారాయణ రాజు అనే ఒక ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే డెన్ ఎక్కడుందంటే డెన్ తిరుపతి చుట్టుపక్కల ఉన్నట్టుగా ఒక ఇంక్రిమినేటెడ్ మెటీరియల్ దొరికింది. దీనికి సంబంధించి అసలు హీరో ఉన్నాడు ఈ ఎపిసోడ్ కి. ఆయన ఎవరంటే వెంకట రమణ, 45 years. ఇతను పించా విలేజ్ నేటివ్. గల్ఫ్ రిటర్న్, గల్ఫ్ కి వెళ్ళి మరి సంపాదించుకున్నాడో తెలియదు. ఈజ్ ద మాస్టర్ పీస్ ఆఫ్ ఆల్ దిస్ ఎపిసోడ్. అతని కోసం సెర్చ్ హంట్ నడుస్తున్న స్పెషల్ టీమ్స్ పెట్టాము. ఇది ప్రజారోగ్యానికి చాలా ప్రమాదకరం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు గ్రామీణ పోలీస్ స్టేషన్లో వీఆర్లో ఉన్న ఎస్ఐ ఏజీఎస్ మూర్తి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ వాష్రూంలో తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. తణుకు గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తిపై 3 నెలల క్రితం ఆరోపణలు రావడంతో వీఆర్కు పంపారు. పెనుగొండలో జరిగే ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమానికి ఎస్ఐ మూర్తికి కాన్వాయ్ డ్యూటీ వేశారు. కాన్వాయ్ డ్యూటీ నిమిత్తం తుపాకీని గురువారం పోలీస్ డిపో నుంచి తీసుకొచ్చారు. అదే తుపాకీతో పోలీస్ స్టేషన్లో కాల్చుకుని మూర్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది. సిఐడి మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత సర్వీసు నిబంధనల ఉల్లంఘనలపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెన్షన్ మే 31 వరకు పొడిగించింది. సంజయ్పై వచ్చిన అభియోగాల విచారణపై ఏర్పాటైన కమిటీ సిఫార్సులతో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై వచ్చిన అభియోగాల మేరకు 2024 డిసెంబర్ 3న సస్పెండ్ చేస్తూ ఆదేశాలు వెలువరించింది. ప్రస్తుతం సస్పెన్షన్ను మే 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఇప్పటి వరకు పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 30 కోట్లు దాటిందని యూపీ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. కుంభమేళా మొదలైన ఈ నెల 13 నుంచి 30వ తేదీ వరకు 30 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారని పేర్కొంది. ఇవాళ ఉదయం 8 గంటల వరకే మరో 43 లక్షల మంది పవిత్ర స్నానాలు చేశారని తెలిపింది. ఘాట్ల వద్ద పరిస్థితికి సంబంధించిన డ్రోన్ దృశ్యాలను యోగి ప్రభుత్వం విడుదల చేసింది. సైఫ్ అలీ ఖాన్పై కత్తిదాడి కేసులో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
నిందితుడు మొహమ్మద్ షరీఫ్ ఇస్లామేనని ముఖ గుర్తింపు సాంకేతికత ద్వారా పోలీసులు నిర్ధారించారు. సైఫ్ ఇంట్లో లభ్యమైన వేలిముద్రల్లో ఏదీ నిందితుడి వేలిముద్రలతో మ్యాచ్ కాకపోవడం ఇటీవల చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఘటనా ప్రదేశంలో లభ్యమైన సీసీటీవీ దృశ్యాలను ముఖ గుర్తింపు సాంకేతికతతో ఫోరెన్సిక్ అధికారులు విశ్లేషించగా ఆ ముఖం నిందితుడు షరీఫ్ ఇస్లాంతో సరితూగినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు సీసీటీవీలో కనిపించింది తన కుమారుడు కాదని బంగ్లాలోని నిందితుడి తండ్రి చెబుతున్నాడు. ముఖం, జుట్టు ఏమాత్రం తన కుమారుడిలా లేవని జాతీయ మీడియాకు వెల్లడించాడు. బంగ్లాలో ఓ పార్టీ కార్యకర్తగా ఉన్న షరీఫ్ ఇస్లాం అల్లర్ల సమయంలో దేశాన్ని విడిచి భారత్లోకి పారిపోయి వచ్చాడని వివరించాడు. జనవరి 16న దొంగతనం చేసేందుకు అర్ధరాత్రి ముంబైలోని సైఫ్ ఇంట్లోకి నిందితుడు చొరబడ్డాడు. అతన్ని పట్టుకునేందుకు యత్నించిన సైఫ్పై నిందితుడు 6 చోట్ల కత్తితో పొడిచాడు. లీలావతి ఆసుపత్రిలో చేరిన సైఫ్ ఇటీవలే డిశ్చార్జ్ అయ్యాడు. ఆ కేసులో ముందుగా 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తర్వాత విడుదల చేశారు. తర్వాత థానేలో షరీఫ్ ఇస్లాంను అరెస్ట్ చేశారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాల కూటమి బ్రిక్స్ ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే వాటిపై 100% సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరించారు. బ్రిక్స్ సభ్య దేశాలు అమెరికా డాలర్కు దూరంగా ఉండాలని చేస్తున్న ఆలోచనను తాము చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందించకూడదన్న ట్రంప్ ప్రపంచ వాణిజ్యంలో శక్తివంతమైన అమెరికా డాలర్కు బదులు మరో కరెన్సీని తీసుకురాకూడదన్నారు.